నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హేమంత్ మల్లా, హోమియో ఫిజిషియన్. ఈ వీడియోలో ఏంటంటే అండి, మనం సోరియాసిస్ వ్యాధి ఎలా వస్తుంది, ఏమేమి ఆహార పదార్థాలు తీసుకోవాలన్న దాని గురించి మనం మాట్లాడదాం. ముఖ్యంగా సోరియాసిస్ అంటే ఏంటి అని దాని గురించి మాట్లాడితే, సోరియాసిస్ అనేదండి ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే ఏమవుతుందంటే, మీ ఇమ్యూన్ సిస్టమే మీ బాడీ మీద ఓన్గా రియాక్ట్ అవుతుంది. అంటే బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వస్తే అది బయటికి పంపించేయాలి. అలా కాకుండా మీ ఓన్ సెల్స్నే అది రియాక్ట్ చేస్తే దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. ఇది సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. అంటే మీ బాడీలో ఉండే ఓన్ సెల్స్నే అది రికగ్నైజ్ చేసుకుండా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. జనరల్గా సోరియాసిస్ అంటే నార్మల్ కండిషన్లో ఏం జరగాల, మనం స్నానం కనుక ఏమైనా చేస్తున్నప్పుడు ఒంటి మీద ఉన్న పై లేయర్ షట్ ఆఫ్ పోతూ ఉండాలి. అంటే బాత్ చేస్తున్నప్పుడు కానీ, రబ్బింగ్లో కానీ పైన ఉన్న లేయర్, ఎపిడెర్మిస్ పైన ఉన్న లేయర్ అనేది చిన్నగా షట్ ఆఫ్ అయిపోతుంది, ఒలిసిపోతూ ఉంటుంది, నురుగు రూపంలో కానీ పోతుంది. కానీ ఈ సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందండి, ఒక చోట డంప్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కడైతే వాళ్ళకి బాడీలో వీక్ పార్ట్ ఉంటుందో ఆ చోట డంప్ అయిపోతుంది. అక్కడ ఎలా ఉంటుంది, వైటిష్ స్కేల్స్, అంటే చేప పులుసులు ఎలా ఉంటుందో అలా పులుసులుగా రాలుతూ ఉంటుంది. కంటిన్యూస్ ఇచ్చింగ్, దురద అనేది విపరీతంగా పడుతుంది. మార్నింగ్, ఈవినింగ్, నైట్ అని వేరియేషన్ లేకుండా దురద కంటిన్యూస్గా అన్బేరబుల్ ఇచ్చింగ్ అనేది ఉంటూ ఉంటుందండి. దీంతోపాటు రెడ్డిష్గా వస్తుంది. కొంతమంది రెడ్డిష్లో వస్తుంది, కొంతమంది వైటిష్లో వస్తుంది. వైటిష్ స్కేల్స్ అండి, కానీ రెడ్డిష్ డిస్కలరేషన్ అంటే చర్మం ఎర్రగా కమిలిపోతూ ఉంటుంది. పట్టుకుంటే వేడిగా తగులుతుంటుంది. అంటే ఎక్కడైనా ఏ చర్మం మీదైనా పట్టుకుంటే వేడిగా తగులుతుంది, అంటే ఎక్కడైనా డ్యామేజ్ అయిన పార్ట్ మనం టచ్ చేస్తే అక్కడ వేడిగా తగులుతుంది అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉందనగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఏ లక్షణాలు ఉంటే సోరియాసిస్ అని మనం కన్సిడర్ చేయొచ్చు అని అంటే, ముందుగా ఇందాక నేను మాట్లాడినట్టుగా స్కిన్ మీద చేప పులుసులు వదిలినట్టుగా వదలటం, 2 ఎర్రగా కమలటం, 3 దురద పెట్టడం. అది మార్నింగ్, నైట్, ఉదయం అని ఏం లేదండి, కంటిన్యూస్గా దురద పెడుతూ ఉంటుంది. సాధారణంగా సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నా, తక్కువ ఉష్ణోగ్రత ఉన్నా దురదలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఇది ముఖ్యంగా మనం కన్సిడర్ చేసుకోవాల్సిన సోరియాసిస్ లక్షణం. ఇవి సోరియాసిస్లో రకాలు ఉన్నాయండి, చాలా టైప్స్ ఉన్నాయి. ప్లాంటార్ సోరియాసిస్ అని, సోరియాసిస్ వల్గారిసిస్ అని. అంటే తల మీద, అంటే మాడు భాగంలో అనేది గనక వస్తే దీన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటారు. అలా కాకుండా బాడీ మీద గనక వస్తే దాన్ని సోరియాసిస్ వల్గారిసిస్ అంటారు. లేదా పామ్స్, అంటే చేతుల మీద కానీ, అరిపాదాల మీద కానీ, అంటే పామ్స్ మీద కానీ, సోల్స్ మీద కానీ వస్తే ప్లామోపాంటార్ సోరియాసిస్, ప్లాంటార్ సోరియాసిస్ అని అంటారు. ఇలాగా పేరు వేరైనా సిమ్టమ్స్ ఒకేలా ఉంటాయి. అంటే అది వచ్చే రీజియన్ బట్టి డిఫరెంట్ నేమ్స్లో వేరియేషన్ చేస్తుంటారు. సో ఇలాగా సోరియాసిస్ అనేది ఏ బాడీ పార్ట్ మీద వస్తే దాన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సోరియాసిస్ అనేదండి ఎవరికి ఎక్కువగా అవుతుంది అంటే, వీళ్ళకి ట్రిగర్ ఫ్యాక్టర్స్ గురించి నేను మాట్లాడతాను. అంటే ఎవరికైనా ఎక్కువ మోతాదులో సన్లో తిరిగిన, అంటే సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా, సెకండ్ థింగ్ చలికాలానికి, చల్లదనానికి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా, అంటే ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయినా, ఎక్కువ చలికి ఎక్స్పోజ్ అయినా, ఎమోషనల్ స్ట్రెస్, అంటే వాళ్ళు బయటికి భరించలేని బాధ, అంటే ఎవరైనా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు కదా, అలా ఎమోషనల్గా ఏమైనా ఫీల్ అయినా, సో ఇలాంటివి ఏమైనా ఇంజురీస్, అంటే ఏమైనా దెబ్బలు ఏమైనా తగులుతున్నా, అండ్ లాస్ట్ థింగ్ అండి ఫుడ్, కొన్ని ఫుడ్స్ కూడా ఉంటాయి వీటి వల్ల ఇది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇవి. ఇప్పుడు సోరియాసిస్ వస్తే ఏమేమి ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలి అని దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఏం ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలంటే నాన్ వెజ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ ఫుడ్స్ తినటం వల్ల సోరియాసిస్ రావటం కాదు, సోరియాసిస్ ఉంటే నాన్ వెజ్ ఫుడ్స్ తింటే ఎక్కువ అవుతూ ఉంటుంది. దురద రూపంలో కానీ, ఆ వైటిష్ ఫ్లేక్స్ రూపంలో కానీ, అంటే చేప పొలుసులు చూసారు అలా కానీ, నాన్ వెజ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే ఇవి దురదలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ నాన్ వెజ్. సెకండ్ థింగ్ ఏంటంటే షుగర్స్ అండ్ స్వీట్స్. ఏదన్నా తీపి పదార్థాలు కానీ, స్వీట్స్ ఎక్కువ తీసుకున్నా ఈ కంప్లైంట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ థింగ్ డైరీ ప్రొడక్ట్స్. ఏదైనా పాలకు సంబంధించిన పాలు పదార్థాలు, ఏమైనా సీజన్ ప్రొడక్ట్స్ కానీ, అంటే మిల్క్, డైరీ ప్రొడక్ట్స్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకున్నా
ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వల్ల ఎక్కువ అవుతుంది. సోరియాసిస్ ఉన్నవాళ్ళు ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకు అవాయిడ్ చేయాలంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల దీనిలో ఏమవుతుందంటే బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. అంటే మనం ఏదైనా ఆహార పదార్థం తీసుకుంటే మన బాడీలో ఆక్సిడేషన్ రిడక్షన్ అని జరుగుతూ ఉంటాయి. అది జరిగినప్పుడు బయట నుంచి ఫ్రీ రాడికల్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఏదైనా బయట నుంచి ఫ్రీ రాడికల్స్ మన బ్లడ్లో జరుగుతూ ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేది ఎక్కువ మోతాదులో జరగకూడదండి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. సో దీనివల్ల క్యాన్సర్ కానీ ఇలా రకరకాల జబ్బులకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ పెరగలేని ఫుడ్స్ మనం తీసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకుంటే బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? సోరియాసిస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ బెస్ట్ ఫుడ్స్, ఇప్పుడు సోరియాసిస్ గురించి నేను మాట్లాడాను. బెస్ట్ ఫుడ్ ఏంటండి? సోరియాసిస్ ఉంది అంటే బెస్ట్ ఫుడ్ ఏంటి? ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే సోరియాసిస్ బెటర్గా రిజల్ట్ వస్తుంది దాని గురించి మనం మాట్లాడుతండి. ముఖ్యంగా మీరు తీసుకోవాల్సింది అంటే సాల్ట్ లెస్ ఫుడ్స్. ఆహార పదార్థాలను మీరు ఏం చేస్తారంటే అండి, ఉప్పు లేని ఆహార పదార్థాలు తీసుకోండి, ఉప్పు తగ్గించండి లేదా ఉప్పును పూర్తిగా మానేసేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే అండి, ఏదైనా వండిన ఆహార పదార్థాలు కాకుండా ఏవైనా ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, అంటే ఏదైనా నేచురల్గా దొరికే ఫుడ్స్ ఏవైనా ఉంటే అవి ఎక్కువగా తీసుకోవడానికి చూడండి. అంటే నేచురల్గా దొరికే ఫుడ్స్ అంటే ఉడకని ఫుడ్స్ ఏవైనా తీసుకోవడానికి చూడండి. సో దాంతోపాటు కనుక మనం చూసుకుంటే లేదా పారాబాయిలింగ్ అంటే ఏంటంటే స్వీట్ కార్న్ కానీ ఆవిరి మీద ఉడికేవి, సో వెజిటేబుల్స్ కానీ కొన్ని ఆవిరి మీద ఉడికే ఫుడ్స్ మనం తీసుకుంటాం చూసారా, అలాగన్నా చూస్తూ ఉండండి. సో ఫస్ట్ థింగ్ సాల్ట్ లెస్ ఫుడ్స్, సాల్ట్ లేని ఆహార పదార్థాలు తీసుకోవాలి. రెండోది ఉడకని ఆహారాలు ఎక్కువగా తీసుకున్నారు లేదా తీసుకున్న పారాబాయిల్ ఫుడ్స్ అంటే ఆవిరి మీద ఉడికే ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఉంటారు. ఈ ఫుడ్స్ అన్నీ మాట్లాడండి. ఏ ఫుడ్ తీసుకుంటే బెటర్గా చాలా వరకు సోరియాసిస్ తగ్గించని చూసుకుంటే అండి, దీనికి బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ మనం ఏమనుకుంటామండి? బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటే జింజర్ అని కానీ, పసుపు అని కానీ, టర్మరిక్ కానీ ఇలా అన్నీ మనం చూసుకుంటాం. సో టర్మరిక్ కానీ, జింజర్ కానీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఉన్నాయి. కానీ మనం చూసుకుంటే బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఏంటంటే అండి నల్ల నువ్వులండి. బ్లాక్ సెసమీ సీడ్స్ అంటారు. నల్ల నువ్వుల్లో ఉన్నంత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఇంకెక్కడా లేవండి. సో మీకు ఇన్ఫ్లమేషన్ బాడీలో సోరియాసిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంది. ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మీరు ఏం చేయాలి? యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎక్కువగా మీరు తీసుకుంటున్నారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ రిచ్ ఏమో ఉన్నాయి, అల్లంలో ఎక్కువగానే ఉంటుంది, సో పసుపులో ఎక్కువగానే ఉంటుంది, టర్మరిక్లో ఎక్కువగానే ఉంటుంది. వీటికన్నా ఎక్కువ మోతాదులో ఉంటుంది నల్ల జీలకర్ర. తీసుకునే ఆహార పదార్థాల్లో నల్ల జీలకర్ర ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకున్నారనుకోండి, మీ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ రేట్ చాలా వరకు తగ్గుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందో ఈ డైట్ ఫాలో అయ్యి సోరియాసిస్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ కానికుండా ఆపారో మీకు 70-80% సోరియాసిస్ తగ్గిపోతుందండి. డైట్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలా. ఈ ఆహార నియమాలు తీసుకుంటే సోరియాసిస్ కంప్లీట్గా తగ్గిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సోరియాసిస్ తగ్గాలి అంటే పైన పూత పూసుకోవడానికి ఏమైనా ఉన్నాయా అండి? అంటే పైన బాగా ఇచ్చింగ్ స్కేల్స్ వస్తున్నాయి కదా, ఏమైనా ఉన్నాయా అంటే అండి ఎనీథింగ్ ప్లెయిన్ పెట్రోలియం జెల్లీ ఏమైనా ఉంటే రాసుకోండి. అంటే ఏదైనా ప్లెయిన్ పెట్రోలియం అంటే దానిలో సల్ఫేట్స్ ఉండకూడదు, అమోనియా ఉండకూడదు. అలాంటి ప్లెయిన్ పెట్రోలియం జెల్లీ ఏమైనా ఉంటే రాసుకోండి. లేదా హోమియోపతిక్ మెడికేషన్ వ్యాజిలిన్ ఏమైనా ఉన్నా రాసుకోండి. థర్డ్ థింగ్ లేదన్నా ఇప్పుడు మీరు దొరికే వ్యాజిలిన్లో కానీ లేదా ఆయిల్స్లో కానీ టీ ట్రీ ఆయిల్ అనేది దొరుకుతుంది. సో ఈ టీ ట్రీ ఆయిల్ని ఒక 3 ml ఒక 7 ml ఆఫ్ ఆయిల్ అంటే 1/4 ప్రపోర్షన్ అనేది 3/4 ప్రపోర్షన్ నార్మల్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ సెస్మీ ఆయిల్ కానీ ఏదైనా పర్లేదండి. ఈ ఆయిల్లో ఇది మిక్స్ చేసుకొని ఒంటికి రాసుకోండి. మెయిన్ థింగ్ స్కిన్ డ్రై అవ్వకూడదు. స్కిన్ డ్రై అవ్వకుండా మాయిశ్చర్గా ఉండేటట్టు ఈ ఆయిల్ రాసుకున్నాండి. ఇచ్చింగ్ అనేది 100% మీకు రిలీఫ్ వస్తుంది. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com.